నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అభినవ్ భారత్. 5 ఏళ్ల జగన్ రెడ్డి జన విధ్వంసం గురించి పల్లెత్తు మాట అనలేకపోయిన వేణుగోపాల్ ఒక ఫ్యాక్షనిస్ట్, ఆర్థిక ఉగ్రవాది, కొలువులో సలహాదారుగా నువ్వెలా పనిచేస్తావయ్యా అని దేవులపల్లి అమర్కి గడ్డి పెట్టలేకపోయిన సిద్ధాంతి వేణుగోపాల్. శాంతి చర్చల పేరుతో మావోయిస్టుల్ని నరమేధం చేసిన వైఎస్ రెడ్డి కొడుకు తన తండ్రి రాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తుంటే ఇంత నిస్సిగ్గుగా రోజు టీవీల్లో ఎలా సమర్థిస్తున్నారయ్యా అని అంటున్న తెలికపల్లి రవి. ప్రొఫెసర్ నాగేశ్వరులు అని సోకాల్డ్ వామపక్ష భావజాలం పూసుకున్నామని తమకేసుకునే ఒక ఆషాఢభూతిని నిలదీయలేని వేణుగోపాల్. హింసాత్మక చరిత్ర, ఫ్యాక్షనిస్ట్ నేపథ్యమున్న వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన కరచాలనంలో తన తనువు పులకించిందని పత్రికల్లో వ్యాసాలు రాసుకున్న వేణుగోపాల్. ప్రొఫెసర్ సాయిబాబా వరవరరావు అరెస్ట్, అక్రమ నిర్బంధం, మోదీ ప్రభుత్వ దమనకాండ అని విలవిలా ఏడ్చిన వేణుగోపాల్. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు నోరెత్తిన వాడిని కేసుల్లో ఇరికించి బొక్కలో కుక్కిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మహిళల్ని అసభ్యంగా అమ్మనాబూతులు తిట్టిన జగన్ రెడ్డి ప్రైవేటు సైన్యాన్ని నిరసిస్తూ ఒక్క వాక్యం కూడా రాయలేకపోయిన వేణుగోపాల్. చంద్రబాబు సీఎం అవగానే పతివ్రత రూపాన్ని ధరించి వరల్డ్ బ్యాంక్ పెత్తందారులు అని పాచిపోయిన రొడ్డకొట్టుడు భాషలో ప్రత్యక్షమయ్యాడు. సిగ్గేదయా మీ దిగజారుడు తనానికి, విలువలేని వెన్నెముకలేని మీ బానిస భావజాలానికి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.